హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్ ఫోకస్ మీడియా. ఈరోజు టాపిక్ వచ్చేసి తెలంగాణ మెగా డిఎస్సి కోసం. తెలంగాణలో మెగా డిఎస్సి సీఎం రేవంత్ రెడ్డిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఆయన ఏదైతే ఎలక్షన్ల ముందు కమిట్మెంట్ ఇచ్చిండో, తెలంగాణ గవర్నమెంట్ వస్తే ఖచ్చితంగా నేను ఇది చేస్తా, మేము ఇది చేస్తామని చెప్పి ఏదైతే ఆయన కమిట్మెంట్ ఇచ్చిండో ఆ కమిట్మెంట్ ప్రకారం ఆయన వచ్చిన చాలా తొందరలోనే, ఆయన వచ్చిన నాకు తెలిసి 2 నెలల్లో 3 నెలలనే ఆయన మెగా డిఎస్సి చేసిండు. మెగా డిఎస్సి ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్స్లో ఎన్ని టీచర్ పోస్టులు వేకెన్సీ ఉన్నాయి, ఎన్ని వేయాలని చెప్పి తెలంగాణలో డిఎస్సి వేయంగానే మనకున్న ఓపెనింగ్ పొజిషన్స్ ఎన్నైతే ఉన్నాయో, టీచర్ వేకెన్సీస్ ఎన్నైతే ఉన్నాయో దానికి ఆయన నోటిఫికేషన్ వేసిండు. నోటిఫికేషన్ వేయంగానే 11,062 పోస్టులకి 2,45,000 మంది అప్లై చేశారు. మీరు అర్థం చేసుకొని ఎప్పటి నుంచి వెయిట్ చేస్తారు పాపం వాళ్ళందరూ. 11,062 పోస్టులకి 2,40,000 మంది వేచి చూసి ఎగ్జామ్ రాశారంటే మీరు జస్ట్ ఒకసారి అర్థం చేసుకొని వాళ్ళు ఎప్పటి సంది వెయిట్ చేస్తారు, వాళ్ళు ఈ డిఎస్సి కోసం ఎన్నేళ్ళుగా పడిగాపులు కాస్తారు. ఇంతకుముందు గవర్నమెంట్ నిధులు నియామకాలని చెప్పారు కానీ ఏ దానిలో కూడా చేయలేరు. బట్ సీఎం రేవంత్ రెడ్డి గారు సీఎం అయిన 8 నెలల లోపలనే ఎగ్జామ్లు ఎటువంటి పేపర్ లీక్ లేకుండా ఎగ్జామ్ అయింది. 2,45,000 మంది రాశారు. ఏడు కూడా ఇంత పేపర్ లీకేజ్ కానీ ఇంత చిన్న ఇన్సిడెంట్ కూడా జరగకుండా అధికారులకు కూడా ఇది ఇట్లుండాలి, ఈ టైంకి ఇది ఇట్లా కావాలంటే అధికారులు కూడా అట్లనే పనిచేశారు. చెప్పేటోడు సరైన రీతిలో చెప్తే చేసేటోడు కూడా సరైన రీతిలో చేశాడు. సో రేవంత్ రెడ్డి గారు ఏదైతే ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి చేయించారో, ఏదైతే ప్రెస్టేజ్గా తీసుకొని తెలంగాణలో డిఎస్సి ఎగ్జామ్ జరగాల్సిందని చెప్పి ఏదైతే చేయించారో ఖచ్చితంగా 11,062 పోస్టులకి 2,40,000 మంది రాసేళ్ళు ఇవాళ రిజల్ట్లు కూడా వచ్చినాయి వాళ్ళందరికీ. ఒక్కసారి ఆలోచించరి, ఎన్నేళ్ల సందో పడిగాపులు కాసి ట్రైనింగ్లు తీసుకొని కోచింగ్లు తీసుకొని ఎదురు చూస్తున్న వాళ్ళకి ఇవాళ ఈ రిజల్ట్ వచ్చిన తర్వాత ఆ 11,000 మంది అయినా సరే 11,062 మంది అయినా సరే కూడా తెలంగాణలో బాగుపడ్డారు కదా. ఇవాళ వాళ్ళ కుటుంబాలు ఎంత సంతోషం ఉండొచ్చు. ఒక్కసారి ఆలోచించుకోరి. అన్ని ఉన్న పోస్టులు అన్నింటికి ఒకటేసారి చేయాలంటే ఏ గవర్నమెంట్తోనే కాదు, మనం ఇవి కూడా అర్థం చేసుకోవాలి. బట్ రేవంత్ రెడ్డి గారు ఏదైతే మాట ఇచ్చారో, నేను గవర్నమెంట్లోకి వస్తే డిఎస్సి పెడతా అని చెప్పి అన్నాడో, వచ్చిన తొలినాళ్ళనే 3 నెలలకి ఎవడో పెడతాడు. 3 నెలలకి అంత డేర్ చేసి 3 నెలలకే మెగా డిఎస్సి పెట్టింది, ఎగ్జామ్ కండక్ట్ చేసి అందులో ఎటువంటి ఇన్సిడెంట్ లేకుండా, పేపర్ లీకేజ్ లేకుండా, ఇబ్బంది లేకుండా, ఎవరికి ఏ ప్రాబ్లం లేకుండా పెట్టి అంత కరెక్ట్గా ప్లాన్ చేసి ఈరోజు రిజల్ట్ కూడా వచ్చేసినంటే ఒకసారి అర్థం చేసుకోరి ఆయనకి ఎంత చిత్తశుద్ధి ఉందన్నది. ఏదో మామూలుగా ఆశమాషగా అయితే కాదు. ఇంతకుముందు చూసినాం మనం ఎన్ని పేపర్ లీకులు అయినాయి, ఎంతమంది విద్యార్థులు బలయ్యారు పేపర్ లీకేజ్ దిక్కించి. చాలామంది చచ్చిపోయారు కూడా పేపర్ లీకేజ్ దిక్కించి. అటువంటి అవంతరాలు ఏమీ జరగకుండా డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేసిండు, ఎగ్జామ్ డేట్ అనౌన్స్మెంట్ చేసిండు, ఎగ్జామ్ కండక్ట్ చేసిండు, ఇవాళ రిజల్ట్ ఇచ్చిండు. రేపు సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయిపోయిన తర్వాత పోస్టింగ్లు కూడా అటెండ్ చేస్తాడు. చేపించేటోడు సరైన కనుక అయితే చేసేటోళ్ళు కూడా కింద సరిగ్గానే ఉంటారు. ఇది ఒకటి గుర్తుపెట్టుకోరు తెలంగాణ ప్రజలారా. ఎందుకంటే ఏదో మజాక్లో చెప్పినట్టు, మజాక్లో ఏదో మైకుల ముందు వచ్చి మాట్లాడినట్టు కాదు రాజకీయ నాయకులు అంటే. ఇంతకుముందు ఎంతమంది పిల్లలు చచ్చిపోయారు పేపర్ లీకేజ్ దిక్కించి, ఎంతమంది అమాయకులు బలయ్యారు. ఇప్పుడు అటువంటిది ఏం జరగలేదు కదా. వచ్చిన సంవత్సరం కూడా కాలే. డిసెంబర్ 9 వస్తే సంవత్సరం అవుతుంది. మనం ఇప్పుడు సెప్టెంబర్లో ఉన్నాం. ఇంతట గ్యాప్లోనే 11,064 పొజిషన్లు ఇచ్చిందంటే ఒకసారి మన అందరం సీఎం గారిని ఖచ్చితంగా అభినందించాల్సిందే. మీరందరూ సపోర్ట్ చేయాల్సిందే ఈ విషయంలో. థ్యాంక్ యూ సీఎం రేవంత్ రెడ్డి గారు. ఇంత మంచి ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న వాళ్ళకి అట్లీస్ట్ ఈ విధంగానే సరే మీరు ఒక మంచి దారి చూపించారు చదువుకున్న వాళ్ళకి. ఇంకోటి మెగా డిఎస్సి అనేది చాలామంది అన్ని పోస్టులు ఎందుకు పెట్టారు, ఇన్ని పోస్టులు వేకెన్సీ ఉన్నాయి, ఇన్ని పెట్టాలి కదని చెప్పేసి ప్రతిపక్షాలు మాట్లాడుతున్నాయి. ఇన్ని పోస్టులు మీరున్నప్పుడు ఎందుకు పెట్టలేరు? ఈయన 11,064 పెట్టింది కదా, మీరున్నప్పుడు కనీసం ఈ 11,064 మీరెందుకు పెట్టారు? మీ గవర్నమెంట్ ఉన్నప్పుడు అవతల ఒక మాట అనాలంటే ఎన్నో ఈజీగా. బట్ మన చేసేటోనికి తెలుస్తుంది ఇదేందన్నది. ఆయన చెప్పిన మాట ప్రకారం చెప్పిండు, చేసిండు. ఆయన సీఎం గారిని అననీకే లేదు అసలు ఎవరికి కూడా. ఏదో ఒక వంకల గవర్నమెంట్ బదలం చేద్దామని చెప్పి మీరు అనడు తప్ప ఇంకేం లేదు. 56 రోజుల్లోనే ప్రక్రియ మొత్తం పూర్తి చేసిండు. 56 రోజుల ప్రక్రియ పూర్తి చేసి పరీక్షల్లో ఎవరైతే విజయం సాధించారో వాళ్ళందరికీ అభినందనలు తెలిపిండు సీఎం. పరీక్షలు ఎవరైతే పాస్ అయ్యారో వాళ్ళందరికీ అభినందనలు తెలిపిండు సీఎం. ఉద్యోగాల ఖాళీ భర్తీ విషయంలో యువతకు మేము ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాం. ఎటువంటి వివాదాలు లేకుండా అత్యంత పారదర్శకంగా పరీక్షలు నిర్వహించాం, సక్సెస్ చేసాం. మేము ఏదైతే మాట ఇచ్చినామో ఆ మాట మీద నిలబడ్డామని చెప్పేసి ఈరోజు ట్విట్టర్లో సీఎం గారు ట్వీట్ చేయడం జరిగింది. ఎస్,
ఖచ్చితంగా ఆయన చెప్పింది 100% వాస్తవం. ఆయన చెప్పిన 56 రోజుల్లో ప్రక్రియ పూర్తి చేసేది ఎవరండి? ఇప్పటిదాకా ఏమన్నా చూసినా మీరు? తెలంగాణ వచ్చినాకన్నా సరే బీఆర్ఎస్ ప్రభుత్వం కానీ లేకపోతే ఇంత ముందున్న గవర్నమెంట్ కానీ 56 రోజుల ఇచ్చిన మాట నిలబెట్టుకున్నది దాఖలు ఏమన్నా ఉన్నాయా? సీఎం రేవంత్ రెడ్డి గారికి చిత్తశుద్ధి ఉంది కాబట్టి, నన్ను ఎన్నుకున్న ప్రజలకు నేను ఏదో ఒకటి మేలు చేయాలన్న కసితో ఆయన పనిచేసింది కాబట్టి ఇవాళ ఈ రిజల్ట్ వచ్చింది ఇంతమందికి. ఆ 11,000 మంది ఒకసారి ఊహించుకొని, అందులోని మీ అన్నలో, మీ తమ్ముళ్ళో, మీ చెల్లెల్లో, మీ బావలో, మీ తమ్ముళ్ళో ఉంటే మీరెంత ఖుషి అవుతారు? అంతే కదా. ఎవరైనా సరే కూడా ఇప్పుడు అందరూ తెలంగాణలో 5 కోట్ల మంది ఉన్నారని చెప్పి 5 కోట్ల మందికి 5 కోట్ల ఉద్యోగాలు అంటే ఇవ్వాలంటే ఎవరితోనూ కూడా కాదు. అట్లీస్ట్ ఎవరైతే ఉన్నారో దానికి 2,45,000 మంది రాస్తే 11,064 మందికి వచ్చినాయి. రేపు ఇంకున్న 5 ఏళ్ళ ఇంకొస్తాయి జాబులు. రావడానికే లేనే లేదు. సీఎం రేవంత్ రెడ్డి గారు చాలా క్లియర్గా నెక్స్ట్ 5 ఏళ్ళు ఏం చేయాలనేది ఆయన దగ్గర ఒక డిక్షనరీ ఉంది. డిక్షనరీ రాసి పెట్టుకున్న ఆయనకు ఒకటి చెప్పే అవసరం లేదు, ఒకటి అడిగే అవసరం లేదు. బయట వచ్చి ఎవరు ఎన్ని వదిలినా సరే కూడా ఆయన కనీసం రెస్పాన్స్ కూడా ఇవ్వడు ఆయన. ఎందుకంటే ఆయన క్లారిటీ ఉంది రాష్ట్రాన్ని ఏ విధంగా ముందుకు తీసుకొని పోవాలి. అది గవర్నమెంట్ ఉద్యోగాలు కావచ్చు, ప్రైవేట్ ఉద్యోగాలు కావచ్చు, అభివృద్ధిలో కావచ్చు, ఏ విషయంలో సరే రాష్ట్రాన్ని ఏ విధంగా ముందుకు తీసుకుపోవాలని చెప్పి చాలా క్లియర్గా ఉంది. నేనైతే ఖచ్చితంగా థ్యాంక్ యూ రేవంత్ రెడ్డి గారు. మీరు ఇచ్చిన మాట ప్రకారం అనుకున్న టైంకి ఇంతమందికి అయినా సరే కూడా ఎన్నో రోజుల నుంచి వెయిట్ చేస్తున్న వాళ్ళకు కూడా ఈ అవకాశాన్ని కల్పించినందుకు థ్యాంక్ యూ రేవంత్ రెడ్డి గారు. వీ ప్రామిస్డ్, వీ డెలివర్డ్. మేము ఏదైతే మాట ఇచ్చినామో ఆ మాట నిలబెట్టుకున్నామని చెప్పి రేవంత్ రెడ్డి గారు అయితే ఈరోజు చెప్పడం జరిగింది. సో ఇది ఎవరికైనా ఇది అందరికీ మంచి విషయం కాబట్టి ఈ మంచిని అందరికీ ఫార్వర్డ్ చేయండి. తెలంగాణలో కూడా చెప్పండి రేవంత్ రెడ్డి గారు చేసిన మంచి పని ఏందన్నది తెలంగాణ డిఎస్సిలో అందరికీ చెప్పి నా ఛానల్ కూడా సపోర్ట్ చేయమని చెప్పండి. ఇంకా మంచి మంచి వీడియోలు నేను చేయడానికి ప్రయత్నిస్తాను. నేనేదో షోప్ టాప్ వీడియోలో లేకపోతే టైంపాస్ వీడియోలో చేస్తలేను. సామాన్య ప్రజలకి బేసిక్ రిక్వైర్మెంట్స్ ఏదైతే అవసరమో సమాజంలో జరుగుతుంది, గవర్నమెంట్ చేస్తున్నది, ప్రతిపక్షాలు చేస్తున్నది తప్ప రైట్ అనేది మాత్రమే నేను చెప్తున్న వీడియోలలో. ఇది ఎవరికొకరు ఖచ్చితంగా ఇన్ఫర్మేషన్ పనికొచ్చే ఇన్ఫర్మేషన్ నేను వీడియోలు చేస్తున్నా తప్ప ఏదో ఒక షోక్ టాప్కో టైంపాస్ చేసి వీడియోలు అయితే నేను చేస్తలేను. మీకు వీలైతే నా ఛానల్ని కొంచెం సపోర్ట్ చేయండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. వేరే వాళ్ళు కూడా కొంచెం రీచెస్ ఎక్కువైతే మీరు సబ్స్క్రైబ్ చేస్తే ఈ వీడియో ఇంకొంతమందికి వెళ్తుంది. గవర్నమెంట్లో జరుగుతున్న ఎటువంటి మంచి కానీ చెడు కానీ, ప్రతిపక్షంలో ఏ మంచి చేసినా సరే చెడు చేసినా సరే కూడా ఖచ్చితంగా ప్రజలకు అర్థమయ్యేటట్టు నాతో ఎంతైతే అంత నేను చెప్పేది మొత్తం క్లియర్గా చెప్తున్నా. నేను చెప్పిందే కరెక్ట్ అనేది కాకుండా నాకు వీలైనంత నాకు ఏదైతే అవగాహన ఉందో అవగాహన మేరకైతే నేను మంచిగా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. బట్ మీ సపోర్ట్ మాత్రం నాకు ఖచ్చితంగా కావాలి నా ఛానల్కి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్. మీ ఫ్రెండ్స్కి అందరికీ షేర్ చేయండి. జై రేవంత్ రెడ్డి, జై తెలంగాణ. థ్యాంక్ యూ సీఎం గారు. ఉపాధ్యాయులు కొత్తగా ఎవరైతే ఉపాధ్యాయులు అందరూ వచ్చారో వాళ్ళందరి తరఫు నుంచి R7 మీడియా ఆర్ ఫోకస్ మీడియా నుంచి థ్యాంక్ యూ సీఎం గారు. జై హింద్.